హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ ఈ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష, వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏమైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. ఓకే, డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఫ్రీ రీడింగ్స్ ఇచ్చేదాన్ని లాస్ట్ మంత్ వరకు, ఆగస్ట్ వరకు, ఆగస్ట్ 1st and 2nd వీక్స్ వరకు ఫ్రీ రీడింగ్స్ 2 రీడింగ్స్ ఇచ్చేదాన్ని మంత్లీ. ఎందుకంటే 10,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినందుకు అలా చేశాను ఫ్రీ సర్వీస్. సో ఇప్పుడు అది లేదండి, ఆపేశాను. మళ్ళీ 15,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ చేస్తాను ఫ్రీ రీడింగ్స్. 3 months ఇస్తాను. 3 months మంత్లీ ఓన్లీ 2 రీడింగ్స్ ఇస్తాను అనమాట. ఓకే, సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అసలు ఏంటి అనేది చూద్దాం. పేజ్ ఆఫ్ కప్స్, న్యూ లవ్. ఇది మీ పాస్ట్ పర్సన్ అయి ఉండొచ్చు లేదా న్యూ పర్సన్ అయి ఉండొచ్చు మీ లైఫ్లో. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి. మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఆల్రెడీ అన్నీ అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. హౌ టు అప్రోచ్ అనేది ఒక ప్లానింగ్ ప్రకారం మీ ముందుకి రాబోతున్నారు. ది ఎంప్రెస్ ఎనర్జీ. ఎంప్రెస్ ఎనర్జీ ఇది ఒక మేజర్ ఆర్కానా కార్డ్ ఇది. సో మీకు కానీ మీ పర్సన్కి కానీ ఒక మంచి లైఫ్ అయితే చూడబోతున్నారు ఫ్యూచర్లో. మీది ఒక నర్చరింగ్ అండ్ కేరింగ్ మెంటాలిటీ మీ పర్సన్ది అయి ఉండొచ్చు లేదా మీది అయి ఉండొచ్చు. ఇదొక డివైన్ ఫెమినిన్ ఎనర్జీ లాంటిది. ఇది ఒక మదర్లీ టైప్, మదర్లీ ఎఫెక్షన్ ఎలా ఉంటుందో అలాంటి ఎఫెక్షనేట్ రిలేషన్షిప్ మీది. అంటే మిమ్మల్ని అలా చూడొచ్చు మీ పర్సన్, లేదా మీరు మీ పర్సన్ని అలా చూసి ఉండొచ్చు. అలాంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. సో మీ పర్సన్ త్వరలో మీ దగ్గరికి రాబోతున్నారు అనేదానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ కార్డ్. ఓకే, నైన్ ఆఫ్ పెంటికల్స్. ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. అంటే మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడే కెపాసిటీ ఉంది మీకు. మేబీ అది మీరే అయి ఉండొచ్చు, మీ పర్సన్ అయి ఉండొచ్చు, మీ పర్సనే అయి ఉండొచ్చు. ఎందుకంటే మీ పర్సన్ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు రీసెంట్ పాస్ట్లో అండ్ ప్రజెంట్లో. సో నియర్ ఫ్యూచర్లో ఒక మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే తెచ్చుకోబోతున్నారు. ఇది కన్యా రాశి ఎనర్జీ, 9 ఆఫ్ పెంటికల్స్. సన్ కార్డ్, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. సో మేషరాశి, సింహరాశి, ధనుషు రాశి వారు ఉంటారు ఇక్కడ మన వీడియో చూసే వాళ్ళలో. మీ పర్సన్ అయి ఉండొచ్చు, మీరే అయి ఉండొచ్చు, లేదా ఇది ఇద్దరికి చెందింది కూడా అయి ఉండొచ్చు. సో మీరు ఒక రీబర్త్ అయితే తీసుకోబోతున్నారు. అంటే హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి మీ మ్యారీడ్ లైఫ్ ఆర్ ప్రజెంట్ లైఫ్ ఆర్ మీ బిజినెస్ కెరీర్, ఇలాంటి వాటిలో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే రాబోతున్నాయి. మీ రిలేషన్షిప్ స్టేటస్ మారబోతుంది. ఓకే, మేబీ రీయూనియన్ తర్వాత మీరు ఒక బ్రైట్ లైఫ్ అయితే చూడబోతున్నారు. లేదా ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి జాబ్ కూడా రాబోతుంది. బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కూడా ఒక మంచి ప్రాఫిట్ ఏదో రాబోతుంది. ద హెరఫెంట్ కార్డ్, హై లెవెల్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు మీ పర్సన్ మీకు, అండ్ మీరు మీ పర్సన్కి కూడా ఇస్తారు. హై లెవెల్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్,
ఇవ్వబోతున్నారు. ఓకే. అండ్ ఫర్గివ్నెస్, మీరు మీ పర్సన్ని క్షమిస్తారు ఏదో ఒక విషయంలో. ఇది స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, వృషభ రాశి. ద హెరోఫంట్, లవర్స్ కార్డ్ వచ్చింది మీకు ఇక్కడ. నా ప్రతి రీడింగ్లో ఇవన్నీ తప్పకుండా వస్తాయి. లవర్స్ కార్డ్ 6 days ఆర్ 6 weeks ఆర్ 6 monthsలో మీకు రీయూనియన్ అయితే జరగబోతుంది. ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, జెమిని, మిథున రాశి. సో మీరు ఒక డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ కనెక్షన్ మీది, అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్, ఇలాంటి కనెక్షన్ మీది. సో అందుకే ఈ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మళ్ళీ మీరు రీయూనియన్ అవుతున్నారు అండ్ మళ్ళీ మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్నారు, మీ రిలేషన్షిప్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నారు. ఓకే. స్టార్ కార్డ్, ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే చూడబోతున్నారు. అండ్ మీరు అండ్ మీ పర్సన్ మీ రిలేషన్షిప్లో చాలా బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేస్తున్నారు. ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, కుంభరాశి. ఓకే. మీరు కానీ మీ పర్సన్ కానీ కుంభరాశి వారు అయి ఉండొచ్చు. మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, మీరు ఏదైతే మీ పర్సన్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మీకు ఇవ్వరు, బట్ రిలేషన్ కావాలి అంటారు. అంటే మేబీ మీరు మ్యారేజ్ ప్రపోజ్ చేశారనుకోండి, మ్యారేజ్ చేసుకుందాం అని అడిగారనుకోండి, మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోరు, బట్ రిలేషన్షిప్ కావాలి అని అడుగుతారు. ఫ్రెండ్షిప్లో కూడా అలానే అవుతుంది. మనం ఎక్కడికైనా కావాలంటే కలిసి వెళ్దాం, కానీ మన ఫ్రెండ్షిప్ ఎక్కువ రోజులు చేయొద్దు. ఓకే. లేదా మీరు ఒకవేళ ఇద్దరం ఒకే కంపెనీలో జాబ్ చేద్దామని మీ ఫ్రెండ్ని అడిగారనుకోండి, చేయలేను నేను నీతో, నువ్వు ఉన్న చోట నేను వర్క్ చేయలేను, కానీ మన ఫ్రెండ్షిప్ అయితే మెయింటైన్ చేద్దామంట. ఆ టైప్లో ఉంటారు వీళ్ళు. ఈ స్టార్ కార్డ్, కుంభరాశి. హ్యాంగ్డ్ మ్యాన్, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ వస్తుంది ఇక్కడ. అంటే ఎమోషనల్ ఎనర్జీస్ ఏవో కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. సాక్రిఫైస్ చేస్తారు మీరు, మీ పర్సను దేనికో సాక్రిఫైస్ చేస్తున్నారు. మేబీ థర్డ్ పార్టీలో ఉన్నవాళ్ళు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీని సాక్రిఫైస్ చేయొచ్చు, లేదా ఫ్యామిలీ రిలేషన్స్ని సాక్రిఫైస్ చేయొచ్చు. కొంతమంది మనీని, కొంతమంది ప్రాపర్టీస్ని ఇలా సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళ రిలేషన్షిప్ నిలబెట్టుకోవడం కోసం. లేదు అంటే మీ సిచ్యువేషన్కి ఒక పాజ్ నొక్కారు అని అర్థం. ఓకే. అంటే జరుగుతున్నది ఏదో జరగనిద్దాం, మనం మధ్యలో చేసుకుని దాన్ని డిస్టర్బ్ చేయకుండా బ్యాక్ స్టెప్ తీసుకొని అసలు ఏం జరగబోతుందో చూద్దాం అని ప్లాన్ చేసుకుంటున్నారు మీరు అని మీ పర్సన్ కానీ. సో సిచ్యువేషన్కి పాజ్ నొక్కారు. అంటే ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకోకుండా అసలు యూనివర్స్ ఏం చేస్తుందో, ఏం డిసైడ్ చేస్తుందో చూద్దామని అనుకుంటున్నారు మీరు. స్టార్ కార్డ్, ఇక్కడ ఫూల్ కార్డ్ వచ్చింది మనకి. స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, న్యూ బిగినింగ్స్ చూడబోతున్నారు. ట్రస్ట్ ఇన్ లైఫ్ అనమాట ఇది. ట్రస్ట్, ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ ఉండొచ్చు, మీ జీవితం మీద మీకు ట్రస్ట్ ఉండొచ్చు, నమ్మకం ఉండొచ్చు. సో అందుకే టేకింగ్ ఏ లీప్ ఆఫ్ ఫెయిత్ అనమాట. మీ పర్సన్ మిమ్మల్ని పూర్తిగా నమ్మి మీ వైపు రాబోతున్నారు ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ కోసం. అండ్ మీరు మీ పర్సన్ని నమ్మి మీ రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళడానికి మీరు కూడా డిసైడ్ అయ్యారు. మీ పర్సన్ రాబోతున్నారు. న్యూ సైకిల్ బిగిన్ అవ్వబోతుంది. మీ ప్రజెంట్ కార్మిక్ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది అండ్ యూనివర్స్ మిమ్మల్ని కలపబోతుంది. ఓకే. సి న్యూ బిగినింగ్స్ అగైన్, పొటెన్షియల్ బిగినింగ్స్. ఇక్కడ ఏస్ ఆఫ్ వాండ్స్ అంటే స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి. ఓకే. వృషభ రాశి, 7 of Pentacles. ఇక్కడ మీ పర్సన్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ రివార్డ్స్ అయితే పొందబోతున్నారు. మీరు కానీ మీ పర్సన్ కానీ
వృషభ రాశికి చెందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. వృషభ రాశి కార్డ్స్ 2 కార్డ్స్ వచ్చాయి మనకి ఇక్కడ. బిహైండ్ ద డెక్ తులా రాశి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ కార్డ్ వచ్చింది అని అంటే మనకి మీకు ఒక మెంటల్ క్లారిటీ ఏదో రాబోతుంది త్రూ మెసేజెస్ ఆర్ కాల్స్ ఆర్ డైరెక్ట్ అప్రోచ్. క్లియర్ మైండెడ్ పర్సన్ మీరు ఇక్కడ. ఓకే, మీ పర్సన్ మీకు క్లారిఫికేషన్ ఏదో ఇవ్వబోతున్నారు రిగార్డింగ్ రిలేషన్షిప్స్. ఓకే, అసలు మీ పర్సన్ మీ దగ్గరికి ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు అండ్ అసలు మీ రిలేషన్షిప్ ఎలాంటిది? రిలేషన్షిప్ అసలు ఇక్కడ మనకి లవర్స్ కార్డ్ వచ్చింది కాబట్టి నిజంగా అది సోల్మేట్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షనా? అండ్ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది కాబట్టి నిజంగా మీ పర్సన్ మీ దగ్గరికి అప్రోచ్ అవుతున్నారా అనేది కన్ఫర్మ్ చేద్దాం. వావ్, నిజమే. 10 ఆఫ్ కప్స్ అది చాలా స్ట్రాంగ్ ఎనర్జీ. డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్, 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ. లవర్స్ కార్డ్ అంటే మనకి ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్, పాస్ట్ లైఫ్ కనెక్షన్. 10 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీ పర్సన్ అండ్ మీరు ఒక మ్యారీడ్ లైఫ్ అయితే చూడాలి అని అనుకుంటున్నారు. ఇద్దరు ఒకరినొకరు ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా చూసుకుంటున్నారు. ఓకే, కన్ఫర్మేషన్ వచ్చింది మనకి ఇక్కడ. సో మీ పర్సన్ మీ దగ్గరికి ఏది ఎక్స్పెక్ట్ చేసి రావట్లేదు, ఓన్లీ మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీతో. ఓకే, అండ్ పేజ్ ఆఫ్ కప్స్. పేజ్ ఆఫ్ కప్స్ కార్డ్ కూడా మనకి ఇక్కడ రీకన్సిలియేషనే కనిపిస్తుంది. అంటే రీయూనియన్ కోరుకునే మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. అగైన్ ఫుల్ కార్డ్, ఒక న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు మీ పర్సన్ మీతో. ఎంత క్లారిటీ వచ్చిందో చూడండి అసలు రీడింగ్లో. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి రాబోతున్నారు మీ పర్సన్ అండ్ మీరు దాన్ని ఒప్పుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు డిలే అవుతుంది అంటే హీలింగ్లో ఉన్నారు, హీలింగ్ ప్రాసెస్లో ఉన్నారు. 9 ఆఫ్ సోర్డ్స్, స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు. తనకేవో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదా మీకు చేసిన ద్రోహానికి తనకి నిద్ర పట్టకపోవచ్చు. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్కి. 8 ఆఫ్ వాండ్స్, ఫాస్ట్ కమ్యూనికేషన్, లైటనింగ్ స్పీడ్తో వస్తుంది కమ్యూనికేషన్ మీకు మీ పర్సన్ దగ్గర నుంచి. ఒక క్విక్ డెసిషన్ ఏదో తీసుకోబోతున్నారు. అంటే లైఫ్ని ఇంక ఇలాగే స్లోగా లీడ్ చేయకుండా ఒక స్ట్రాంగ్ డెసిషన్, ఒక మంచి డెసిషన్ తీసుకోబోతున్నారు మీ పర్సన్ అబౌట్ మీ రిలేషన్షిప్ కోసం. ద వరల్డ్ కార్డ్ మళ్ళీ వచ్చింది. ఒక న్యూ సైకిల్ అయితే బిగిన్ అవ్వబోతుంది, కార్మిక్ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది. అండ్ 2 ఆఫ్ కప్స్ అగైన్ నేను ఇందాక చెప్పాను లవర్స్ కార్డ్ అసలు కన్ఫర్మ్ చేద్దామంటే మనకి 10 ఆఫ్ కప్స్ వచ్చింది, ఇక్కడ 2 ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. మీది ఒక పాస్ట్ లైఫ్ ట్విన్ ఫ్లేమ్ సోల్మేట్ కనెక్షన్. మీరిద్దరూ కూడా డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్, స్ట్రాంగ్ ఎనర్జీస్. మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు. తనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవో మీతో షేర్ చేసుకుని మీ హెల్ప్ అడగబోతున్నారు. మీకున్న ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీ పర్సన్కి నచ్చింది. ఒక హానెస్ట్ కమ్యూనికేషన్ అయితే చేయబోతున్నారు మీ పర్సన్స్కి. లాంగ్ హానెస్ట్ కమ్యూనికేషన్, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ అని చెప్పబోతున్నాను. ఫైర్ ఎనర్జీ వచ్చింది మనకి ఇక్కడ. కింగ్ ఆఫ్ వాండ్స్, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు ఇక్కడ మీ పర్సన్. సో విక్టరీ. ఈరోజు రీడింగ్ చాలా క్లారిటీగా ఉంది. మీ రిలేషన్షిప్కి విక్టరీ అయితే రాబోతుంది. మీరు ఏదైతే కోరుకుంటారో మేనిఫెస్ట్ చేసుకుంటున్నారో మీరు అవన్నీ కూడా సక్సెస్ అవబోతున్నాయి. విక్టరీ రాబోతుంది, పబ్లిక్ రికగ్నిషన్ రాబోతుంది. అండ్ మీరిద్దరూ కూడా ఒక డివైన్ కనెక్షన్ అని కూడా ప్రూవ్ అయింది మనకి. 6 ఆఫ్ సోర్డ్స్. మీ పర్సన్ పాస్ట్ రిలేషన్ని వదులుకోవాలి, మీ దగ్గరికి రావాలి, మీతో కమ్యూనికేట్ చేయాలి అని చాలా స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. పాస్ట్ రిలేషన్ అంటే మేబీ థర్డ్ పార్టీ ఐ థింక్. పేజ్ ఆఫ్ సోర్డ్స్ అగైన్ హానెస్ట్ కమ్యూనికేషన్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్, టవర్ మూమెంట్. టవర్ కార్డ్ ఫాలోడ్ బై ఇంకోటి ఏం కార్డ్ వస్తుందో చూద్దాం.
ఓకే. సో ఇప్పటి వరకు 7 ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. అంటే తన బౌండరీస్ పెట్టుకుని ఆ బౌండరీస్లోనే ఉన్నారు. బట్ ఇప్పుడు ఆ బౌండరీస్ బ్రేక్ చేసుకుని మీ దగ్గరికి రాబోతున్నారు అండ్ టేకింగ్ ఏ లీప్ ఆఫ్ ఫెయిత్. ప్రజెంట్ తన లైఫ్ ఇట్లా ఉంది, గోయింగ్ త్రూ రఫ్ ప్యాచ్ అనమాట. రఫ్ ప్యాచ్ ఆఫ్ లైఫ్, రఫ్ ఫేస్ అనొచ్చు. 5 ఆఫ్ కప్స్, సాడ్ ఎనర్జీస్. సి అగైన్ ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఇది మేజర్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదో ఫేస్ చేస్తున్నారు. ఒక పెద్ద అమౌంట్ ఏదో ఎవరికో బాకీ ఉండిపోయారు మీ పర్సన్ని. ఏస్ ఆఫ్ కప్స్, న్యూ పర్సన్, న్యూ కమ్యూనికేషన్. 7 ఆఫ్ పెంటికల్స్, ఫౌండేషన్ వేస్తున్నారు మీ పర్సన్ మీ రిలేషన్షిప్కి. సి అగైన్ నైట్ ఆఫ్ కప్స్. సో ఇలా రాబోతున్నారు మీ పర్సన్. దిస్ మే బీ న్యూ పర్సన్ ఆర్ మే బీ పాస్ట్ పర్సన్. ఈ నైట్ ఆఫ్ కప్స్ కూడా మనకి స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి చెప్తుంది. ఓకే, ఇక్కడ మనకి కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ కూడా వచ్చింది మనకి ఇక్కడ. సో దిస్ పర్సన్ బిలాంగ్స్ టు మేషరాశి, సింహరాశి అండ్ ధనుష్ రాశి. ది సేమ్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్. అంటే పాస్ట్ లైఫ్లో, మీ పాస్ట్ లైఫ్ అంటే పూర్వజన్మ కాదు, నియర్ ఫ్యూచర్, నియర్ పాస్ట్లో, అంటే రీసెంట్ పాస్ట్లో మీరు ఎవరితో అయితే దూరంగా ఉంటున్నారో, సెపరేషన్లో ఉంటున్నారో, నో కాంటాక్ట్లో ఉంటున్నారో, ఆ పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. జస్టిస్ చేయబోతున్నారు మీ లైఫ్కి, మీ రిలేషన్షిప్కి. జస్టిస్ కార్డ్ ఇండికేట్స్ మ్యారేజ్ కూడా మనకి. స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ఇలా మీ పర్సన్ మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళడానికి. ఓకే, సో రీడింగ్ మీకు రెజొనేట్ అయినందుకు ఆర్ రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ మనకి లక్కీ నెంబర్ వచ్చి ఇక్కడ 6. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో 1111 అని టైప్ చేయండి అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుందండి. పర్సనల్ రీడింగ్ అండ్ రీయూనియన్ రెమెడీస్ ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి మాత్రమే తీసుకోవాలి. ఓకే, సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 ఆఫ్ వాండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.